బావ నా కోసం హోటల్ పెట్టించినట్టు అంటూ నేను హోటల్ పెట్టించిన. హోటల్కి ఓపెనింగ్ ఎందుకు రాలే? నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే గైస్ చూడు అంటే మీ బావ బర్త్డేకి మీ బావ కొనియాలి కానీ బావ వాళ్ళ అమ్మకు కొనిస్తే ఎట్లా? చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. పిస పిస అవుతుంది ఏటో ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? ఫ్యాన్స్ వచ్చిర్రు గైస్, ఫ్యాన్స్ సెల్ఫీ దిగుతుంది. లోకలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా కూడా. మొత్తానికి అయితే మా బావగారు చూసిరు కదా, మీకు అందరికి తెలుసు కదా, తెలుసు వాళ్ళందరికి. అయితే ఈ రోజు డే వ్లాగ్ బావతోటి మేము జగిత్యాలు పోతున్నాం. ఎందుకనంటే ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి పోతున్నాం. అట్నే ఈ రోజు తిరుమల బావతోటి మేము ఎట్లా ట్రావెలింగ్ చేస్తాం. ఎప్పుడు బావ వ్లాగ్ లోకి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే మేమిద్దరం కలిసి వ్లాగ్ చేయడం అనేది ఇయ్యాలనే. ఇప్పుడు ఇయ్యాల మా తిరుమల బావతోని డే వ్లాగ్ ఎట్లుండాలని మీకు మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా. పోదామా? ఆ టోప్ అయితే అవునవును. ఇప్పుడు 10th క్లాసు ఎట్లా జరుగుతున్నాయి క్లాసెస్? మంచిగా జరుగుతాయి. పాస్ కావాలి నువ్వు 10వ తరగతి, లేకపోతే మీ అవన్నీ అన్నది అంతది. నా కోసం స్కూటీ పట్టుకొని వచ్చిండు మా బావ. ప్రేమతోటి ఫోన్ కూడా ఇచ్చిండు, పాత ఫోన్. మా బాపు మెల్ల ఓర్ర అంటాడు. టాటా రానిగా లిగుతున్న లచ్చ వేడతారు అత్తారట. కాకపోతే ఇక మళ్ళీ అక్కడ పోలీసులు పట్టుకుంటారు అని చెప్పేసి పోతాను. సెటప్ బాక్స్ ఖరాబ్ అయింది మా టీవీది. సెటప్ బాక్స్ డబ్బాలో పెడతాను మా బావ. సెటప్ బాక్స్ రిపేర్ చేయించి కడికి వచ్చినాం. అవునే దూకుతాడు బావ. నీకున్నంత సిగ్గు ప్రపంచంలో ఏ అబ్బాయికి ఉండదు. క్యాబ్ పెట్టిండు, గుండు కొట్టి. మా బావది 28th రోజు బర్త్డే ఉంది. అడ్వాన్స్ గా విష్ అయ్యి అట్లనే సెలబ్రేషన్ కూడా ఉంటది కానీ చెప్పా. మా బావకు ఎవరు తెలుసా? సిగ్గుపడు చూడు. దావత్ ఏమిస్తావు బర్త్డే రోజు? నువ్వు 10th పాస్ కావాలి అవుతావా? ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇట్లా బయటకు రాగానే జాను మోడల్ వాళ్ళ బావ అనాలే. స్కూల్లో అందరు వరుతురుగా, అగో మా తిరుమలకి బరదలు వచ్చిందంటారుగా. ఇప్పుడు ఇక జగిత్యాలు పోతున్నాం. ఇక ఇది రిపేర్ చేయించి ఇక ఇంటికి రావాలి మళ్ళా. అట్లా అంటారు మొద్దులా దాన్ని ఇంకా ఏమంటారు పోయేదాన్ని. అది ఇప్పుడు మా పక్క నుంచే పోయింది, కొద్దిగా అయితే గుద్దుగా పోయేది. ఫంక్షన్ హాల్ పెళ్ళి అయితే అన్నట్టుంది. పోతారా? గార్డెన్ దానికైతే జైత్యాలు వచ్చేసినాం. ఫోన్ చెప్తారట తిరుమల బావ. అయితే మేఘనక్క కూడా జగిత్యాలు వచ్చిందట, ఫోన్ చేసింది. మేము మేఘనక్కను కలవడానికి పోదామంటే అక్కడ ఫోటోలు కొడతారు పోలీసులు, అందుకని ఇక్కడ ఆయన ఫోన్ చేస్తే మేఘనక్క ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఇప్పుడు కలుద్దాం. హలో మేఘన, ఏడున్నావు? ఇగోకి మార్కెట్ ఉంది చూసినావా? ఇక్కడ మూల మీద ఈ మార్కెట్ కాడికి రా. అటు అద్దామంటే పోలీసులు ఫోటో కొడతారు. ఎట్లకెళ్ళి కాదు, మేము గట్ల వెళ్ళినాం, బైపాస్ కా నుంచి వచ్చినాం. మన బావది, తిరుమల బావది. వెనక్కి రావా కొంచెం? అడ్రస్ చెప్పిన తలకాయ ఖరాబ్ అయింది. ఇంకా దాయిగా పోదాం, లేట్ అవుతాను. గాయస్ జైత్యాల రకం బాగా రోజులు అవుతుంది, వేసుకొని వచ్చింది ఇక నన్ను. ఇటు ఫస్ట్ ఏమో చేద్దాం అనుకుంటున్నా గాయస్. ఎల్లలోకి వచ్చింది. ఫ్యాన్సా?
అయితే మా అత్తమ్మ వాళ్ళది ఆదివారం రోజు బోనాలు ఉన్నాయన్నమాట. అత్తమ్మకు ఒక మంచి చీర తీసుకుందాం అని చెప్పేసి ఇడికి తీసుకొచ్చిన షాపులకి ఏమంటారు గట్ల పోయిండు బాత్రూమ్ కొనిస్తావా ట్రయల్ రూమ్ పోయావా మంచిగా ఉంది కానీ అట్లా దిగుతాను. తీసుకో గ్రీన్ కలర్ అన్న పింక్ అన్న మీకు అందులో ఏ పిల్ల కావాలి చూస్తుందిగా శారీస్ చాటింగ్ ఎత్తుండు చాటి ఎత్తుండు ఎటు ఊరిక మెల్లగా షాపింగ్ మాల్కి వచ్చిన అని చాటింగ్ ఎత్తుండు. చూస్తుంది గాయస్ ఏం కొంటుంది చూద్దాం. బగ్గైనా మా బావ అందరికి లైన్ ఎత్తుండు షాపులో కూడా ఇటు వాళ్ళని చెప్తున్నా. ఏమన్నావు ఇప్పుడు? ఎందుకు అంటాడు బావ బర్త్డే వచ్చింది అంటే మీ బావ బర్త్డేకి మీ బావ కొనియాలి కానీ బావ వాళ్ళ అమ్మకు కొనిస్తే ఎట్లా? చూడండి గాయస్ సారీస్ చూస్తుంది. స్నాప్ గాయస్ స్నాప్ పెడుతున్నట్టున్నాడు. స్నాప్ చూస్తుండు పాపం. గాయస్ చూడరు మూల ఫోన్ మాట్లాడుతుండు ఇటు సైడ్ అనుకుంటా. పైకి కిందికి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు ఉన్నాయని చెప్పేసి అత్తమ్మకు ఒక మంచి చీర తీసుకుందామని వచ్చిన. చీర తీసుకున్నా కింద ఉంది చూపిస్తా. మేఘనకు వచ్చింది బాగా రోజుల తర్వాత బ్లాగ్లకి మన జానమడల్ బ్లాగ్స్కి వచ్చింది. అప్పుడెప్పుడు వచ్చిన అంటే ఇక అప్పుడు మంచిగా ఉన్నా ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయినా గాయస్. నేను వస్తున్నాను తెలిసి మమ్మీ నేను వస్తా మమ్మీ నేను నిన్ను ఇవ్వడానికి వస్తా మమ్మీ అని చెప్పేసి నాకు అంటే 1.5 year అయిపోయింది గాయస్. మేము అసలు కలవక మాట్లాడక అంటే ఎప్పుడు చేసుకున్న వీడియో కాల్స్ ఆడియో కాల్స్ ఓన్లీ 1.5 year అయిపోయింది. కమింగ్ సూన్ ఇక వేరే ఉంటది కమ్ బ్యాక్ అన్నట్టు. అయితే మమతకు వచ్చేది కానీ మమతకి ఇలా నాటు పెట్టేది, అందుకని బావతో నచ్చిన. ఇక బాగుండనంటే ఇట్లా ఇక చోటా బావ చిన్న బావ కాబట్టి ఇక ఏం కాదు. ఒక్కదాన్ని అసలు రావడం అంటే చాలా కష్టం. అందులోనే మేఘన కూడా మమ్మీ నేను వస్తున్నారా అన్నాక అట్నే ఇక్కడికి వచ్చినాక మేఘన కూడా ఉంటుంది కదా. బావ దించింది ఎటో పోతాడు కదా దోశలు అంటే చాలా డేస్ అవుతుంది మేము కలవక. మళ్ళీ ఏంటంటే మెయిన్ ఛానల్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. కొంచెం ఫోన్ ట్రబుల్ అయింది, సో అది క్లియర్ కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా డే వ్లాగ్ లో ఇదంతా చూపించవచ్చు అని చెప్పేసి చేస్తున్నా అంతే. ఇప్పుడు మిగతా చూపిస్తా. బావేట వేయండు అమ్మ మా అత్తమ్మ సామాన్ తెమ్మందట కొంటాడు. సరే తీసుకున్నాను అయిపోయింది. బిల్లు కూడా ఇచ్చిర్రు పోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏతీఎల్ వచ్చిన తర్వాత మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొని పోకపోతే మా అమ్మ చెప్పు చీపి విసిరేస్తుంది అన్నమాట. ఎందుకంటే రాగానే చెప్పింది ఇవి తీసుకొని రా ఇవి అని. ఇప్పుడు మార్కెట్ పోయి కూరగాయలు తీసుకోవాలి. మార్కెట్లోకి వస్తే ఆ స్మెల్లే వేరు, మస్తు అనిపిస్తుంది. అంటావు మేఘన మార్కెట్లో మంచి స్మెల్ వస్తుంది కదా, కూరగాయల స్మెల్ కడుపు నిండా అనిపిస్తుంది నాకు. గాయస్ కూరగాయలు కొంటదట. ఏం కూరగాయలు కొంటుందో చూద్దాం. అంటే అంత మతి మరుపుతానం తక్కువైంది గాయస్. ఏమో కొంటదట గాయస్. గాయస్ తీసుకుంటావా ఎట్లా? తీసుకుంటుంది టమాటాలు తీసుకుంటుంది గాయస్. తీసుకో టమాటా చూడండి గాయస్ ఎంత మస్తున్నాయో. బంద్ చేసిందంటే ఫ్యాన్స్ వచ్చిర్రు గాయస్.
డాన్స్ సెల్ఫీ దిగుతుంది. నాన్న గిట్టి కూడా ఈ పాటకే పడిపోతారు గాయస్. నేనైతే పడిపోతా గాయస్ ఈమెకి, ఎందుకంటే మా బాండింగ్ అట్లాంటిది. టమాటాలు బీరకాయలు అగ్గో ఇరగొట్టి బీరకాయ ఇరగొట్టింది గాయస్. తీసుకునేది నువ్వే, నా ఎందుకు తిడతారు నాన్న? ఒరిగిన వీడియో తీస్తున్నా గాయస్. మా నాన్నని అనపకాయ తీసుకుంటుంది. మళ్ళా తప్పలు తీసుకోకు, తీసుకునే ఖర్చు మంచిగా తీసుకో. ఆ వీడియో ఆఫ్ చేసి వస్తా. తప్పు ఉందా తీసుకుంటున్నా. అర్ధ కిలో ఇవ్వండి, అర్ధ కిలో. ఇది తక్కువ ఉన్నారు, పిస పిస అవుతుంది ఇటు. తిరుమల బావ జంపు. పాపడాలు తీసుకున్నాం. చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు అన్నంలో అప్పడాలు పాపడాలు చేసి ఇస్తున్నాయి మా అబ్బా. ఇప్పుడు ఆ మెమొరీ గుర్తొచ్చి పాపడాలు తీసుకున్నా. ఏంటంటే తిరుమల బావకి ఎట్లా వెయిట్ చేపిస్తున్నాను అంటే దానికి తలకాయ ఖరాబ్ అవుతుంది. ఏంద్రా ఈ టార్చర్ నాయన అనుకుంటున్నాను. చాటింగ్ చేస్తాను. ఒక్క ఫోటో నీతో నీ వీడియో చేస్తున్నట్టే కానీ నువ్వు ఒక్క దాంట్లో కూడా వస్తలేవు. సరే పోదాం పాట. ఇగో అందులో పెట్టేసి పట్టాయా, ముంగట పట్టాయా. ఒక పెద్ద కవర్ తీసుకుంటే బాగుండు. ఎందుకు పడతాయి? బీరకాయలు పట్టాయి, బీరకాయలు ఇరుగుతాయి అనుకుంటా. ఇవి అనపకాయ పెట్టేసి ట్రై అయ్యి పట్టాయి. ఇలా తిరుమల బాబుకి టార్చర్ అవుతుంది నాతోటి. ఎందుకు వచ్చిండ్రా అనుకుంటున్నాడు. మనసులో అదే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అది కాన్వాక్ పోయేది నా కోసం వచ్చినావు కదా, ఎందుకు వచ్చినావట అని అనుకుంటున్నావా? కాదు, నా కోసం నువ్వు ఎంత దూరమైన వస్తావుగా. చూడు మళ్ళీ జన్మ అంటూ ఉంటే తిరుమల ఉంటే చేసుకుంటాం. 10వ తరగతి పాస్ కమ్మని చెప్పు. 10వ తరగతి పాస్ అవుతావు. ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, దావా తీయాలి. లాస్ట్ ర్యాంక్ కొడతా అంటాడు బావా. టిఫిన్ చేయడానికి వచ్చినాం, టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ దోశకి ఎంత? 50 రూపీస్ అట. అమ్మా ఏం చేద్దాం. ఫైనల్ గా వచ్చిన పని అయిపోయింది, ఇంటికి పోతున్నాం. మేఘన చెల్ల కూడా పోయింది. సో ఇప్పుడైతే ఇంటికి పోదాం. బాయ్.